హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నానండి. మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు బ్యాక్ హుక్స్ పెట్టాలన్నారు అనుకోండి, అప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్ ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇప్పుడు నేను సైజు బ్లౌజ్ తీసుకొని వెడల్పు ఎంత అయితే ఉందో నడుము పట్టీతోటి మార్క్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి హైట్ తీసుకున్నానండి. సేమ్ మన బ్లౌజు బ్లౌజ్ హైట్ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నడుము పట్టి స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్, షోల్డర్స్ స్టిచ్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కస్టమర్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉందండి. అంటే 14.5 ఇంచెస్ ఉంది. 14.5లో సగం 7.5 నేను నెక్కు షోల్డర్కి తీసుకుంటున్నానండి. ఎవరైనా సరే మనము ప్రిన్సెస్ కట్ పెట్టేటప్పుడు బ్యాక్ డోరీస్ పెట్టుకుంటేనేమో నార్మల్గా అందరికి ఎంత అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. లేదంటే బటన్ పెట్టుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో దాంట్లో హాఫ్ చేసుకొని మనకి ఎంత వస్తే అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదే 7.5ని కింద కూడా మార్క్ చేసుకోవాలండి. 7.5 తోటి కిందికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనము డ్రా చేసుకోవాలండి. మనము బ్యాక్ డోరీస్ పెట్టుకుంటే ఇవన్నీ అవసరం లేవండి, కానీ మనం బటన్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాలండి. లేదంటే మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కాకుండా నార్మల్ బ్లౌజులు లెక్క స్టిచ్ చేసామనుకోండి, మనకు వెనకాల పట్టేసినట్టు వస్తుందండి, అస్సలు బ్లౌజ్ సెట్ అవ్వదు. ఇప్పుడు నడుము కొలత చెక్ చేసుకోవాలండి. నడుము కొలత చెక్ చేసుకుంటే నడుము కొలతలో 4వ భాగము ఎంత అయితే ఉందో మనము ఒకసారి చెక్ చేసుకోవాలండి. 4వ భాగము నాకు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచుల్లో 4వ భాగము 8 ఇంచులు. మీరు ఒకసారి వెడల్పు సరిపోయిందా లేదా కూడా ఇలా చెక్ చేసుకోండి. బ్యాక్ పట్టు చెక్ చేసుకున్న తర్వాత 2 ఇంచుల ఖర్చుకు 1 ఇంచు టక్స్కి సేమ్ మనం బ్లౌజ్ తోటి మార్క్ చేసుకున్న అదే విధంగా వచ్చింది. మనము టేప్ తోటి మెజర్మెంట్ చేసినా అంతే వచ్చింది కదండి. ఇప్పుడు 8 ఇంచులకు మనము నార్మల్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటాం కదండి, కానీ ఇది మనకు నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా అండి, మనము 2 ఇంచులు ఎక్కువ కలుపుకోవాలి. అంటే 10 ఇంచులకు మనము డాట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చులకు మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని నడుము పట్టికి కలిపేసేయాలి. మనము కటింగ్ అనేది కరెక్ట్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. లేదంటే మనకు బ్యాక్ పట్టేసినట్టు వస్తుంది. నార్మల్ బ్లౌజ్ తోటి అయితే మనకు ఇట్లా తీసుకున్నా ఏం కాదు, కానీ ఇప్పుడు దీనికి మాత్రం ఖచ్చితంగా షోల్డర్ మెజర్మెంట్ బట్టే తీసుకోవాలండి. ఇప్పుడు నేను షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు వదిలేస్తున్నానండి. ఎవరికైనా సరే 3 ఇంచులు వదిలేసేయండి. ఇప్పుడు మిగతాదంతా నెక్కు పెడుతున్నాను. అలాగే ఆమ్ రౌండ్కు 1.5 ఇంచు కార్నర్ నుంచి డ్రా చేసుకున్న తర్వాత మనము మధ్యలోనికి 3 ఇంచులకు కలుపుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. మనము ఇది ఒకవేళ బిగినర్స్కి ఇలా రావట్లేదు అంటే మనం స్కేల్ తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా స్కేల్ తోటి ఎలా అయితే రౌండ్ షేప్ వస్తుందో అదే విధంగా మార్క్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది. ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకుందామండి. నేను నెక్ వచ్చేసి డైరెక్ట్ క్యాన్వాస్ పైన కట్ చేసుకొని కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. ఇప్పుడు దీనికి మాత్రము నెక్ కట్ చేయటం లేదు, కానీ మీకు చూపించడం కోసమనే పెడుతున్నానండి. 3 ఇంచులకు మనము కింద మార్క్ చేసుకొని 3 ఇంచులకు దాన్ని
స్క్వేర్ లాగా చేసుకున్న తర్వాత మనకు ఏ నెక్ కావాలనేది మనం ముందే చూసి పెట్టుకోవాలండి. మనం దాన్ని బట్టే మనము బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మనము నెక్ కట్ చేసిన తర్వాత ఏం చేయలేము కదండి. అందుకే మనం నెక్ ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. ముందే కట్ చేసి పెట్టుకుంటే కట్ చేసి పెట్టిన మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1.5 ఇంచులకు మళ్ళీ కింది మార్క్ చేసుకున్న తర్వాత మనకు నెక్ వెడల్పు ఎంత అయితే వచ్చిందో అంతే వెడల్పు మనము బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలండి. నడుము పట్టుకి ఎంత అయితే ఉందో అక్కడి వరకు 4 ఇంచులు వచ్చిందండి నాకు. మీరు కూడా 4 ఇంచుల తర్వాత మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్ని తీసుకొని చెక్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని పట్టి చెక్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనము నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇందులో మనం ఏ నెక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ని మార్క్ చేసుకోవాలండి. నేను కొంచెం ఏ నెక్ పెట్టాలి కస్టమర్ మాత్రం నాకు ఏం చెప్పలేదండి. మీ ఇష్టం అక్క, మీకు ఏది నచ్చితే అది పెట్టండి అని చెప్పారు. అందుకే నేను ట్రై చేస్తున్నానండి. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది మాత్రమే మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ ఏ డిజైన్ మార్క్ చేయాలనుకుంటున్నామో అదేవిధంగా మనం మార్క్ చేసుకోవాలండి. నేను 1.5 ఇంచులకు అక్కడక్కడ డాట్ పెట్టుకున్నానండి. పైన నుంచి 1/2 ఇంచుకు నేను మళ్ళీ ఒక లైన్ గీసుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్గా డిజైన్ గీయడం లేదండి, జస్ట్ మీకు చూపించడం కోసం అలా గీస్తున్నాను. నేను ఎలా అనేది కరెక్ట్ కొలతలతోటి క్యాన్వాస్ పైన మీకు చూపించమంటే నెక్ కూడా గీసి చూపిస్తానండి. ఇప్పుడు నార్మల్గా అలా గీసి పెట్టుకుంటున్నాను. మీరు ఏ డిజైన్ అయితే మార్క్ చేయాలనుకుంటున్నారో అదే డిజైన్ మీద మార్క్ చేసుకోండి. నేను జస్ట్ అలా చూపించి ఇప్పుడు కట్ చేస్తున్నానండి, అంతే. నేను నెక్ అనేది నేను క్యాన్వాస్ పైన మాత్రమే కట్ చేసి తర్వాత స్టిచ్ వేసేటప్పుడు డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి స్టిచ్ వేస్తాను. ఇప్పుడు కటింగ్ చేసుకోవడమేనండి. బ్యాక్ పార్ట్ అయిపోతుందండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవడం కన్నా మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది కదా అండి. అందుకే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవాలంటే మనము ఖచ్చితంగా వీడియోస్ చూసి వదిలేయకుండా మనము నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.